హాయ్ ఫ్రెండ్స్, లెస్ ఇంగ్రీడియంట్స్ బట్ మోర్ టేస్ట్ అండి. పన్నీర్ కర్రీ అయితే ఇది మనం చపాతీ, పరాటా లేదంటే పుల్కా, రైస్ దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది. దాన్ని చూడండి, అలా బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బాదం వాడతాను కూరకి. అలాగే టమాటాలు సైజ్ డజంట్ మ్యాటర్ అండి. మనం ఎలాగ మిక్సీ చేసేస్తాం కాబట్టి ముక్కలు కోసుకుని అలాగా కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలండి. ఒక 5 minutes మగ్గిన తర్వాత మనం ఎర్రకారం అలాగే మసాలా ఆ రెండు కూడా వేసి టమాటా మొత్తం పచ్చివాసన పోయే వరకు, పచ్చిగా మొత్తం మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి 10 నుంచి పావు గంట సేపు ఉడికించుకున్న తర్వాత వాటిని చల్లారిన దాన్ని పేస్ట్ చేసి ఉంచుకోవాలండి. చూడండి, అలాగా టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ మూత పెట్టుకుని ఉడికించుకుంటే టమాటా మగ్గిపోతుందండి. అలాగా చూడండి, పన్నీర్ అన్నాను కదా, పన్నీర్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, టమాటా ఇందాకలా మనం మగ్గించాం కదండి, దాన్ని చల్లారిన తర్వాత అలా పేస్ట్లా చేసుకుని ఉంచుకోవాలండి. దానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ పన్నీర్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత, అంటే కొంతమంది కొద్దిగా గట్టిగా తీసుకుంటారు, లేదు అంటే కనుక కొంచెం స్మూత్గా ఉండాలంటే కనుక వెంటనే మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకుని ఒక్క 10 నిమిషాలు పన్నీర్ అంతటికి పట్టే వరకు ఉంచుకుంటే కనుక కూర రెడీ అవుతుందండి. అంటే గ్రేవీ థిక్నెస్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుని తీసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది. చెప్పాను కదా, అయితే చపాతీ, పరాటా లేదంటే పుల్కా దేంతోనైనా సరే ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు మీకు చేరడానికి బాగుంటుంది కదా. ఉల్లిపాయ వద్దనుకునే వాళ్ళకి ఓన్లీ టమాటా గ్రేవీతో ఈ కూర చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.